నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం గొంటువానిపాలెం గ్రామ పంచాయతీలో షెడ్యూల్ ట్రైబ్స్ భూములను గతంలో రాష్ట్ర ప్రభుత్వం పాస్బుక్లు ఇచ్చి కనీసం భూములు చూపించకుండా నేడు నాన్ ట్రైబల్కు పాస్బుక్లు తయారు చేయడం, వారు వాటి ద్వారా వివిధ రకాల లోన్స్ పెట్టుకొని వాళ్ళు హక్కుదారులుగా ఉన్నారు తప్ప షెడ్యూల్ ట్రైబ్స్ భూమి అందకుండా చేస్తున్న అక్రమదారులు మాజీ సర్పంచ్ మాడెం సత్తిబాబు, మాజీ ఎంపీటీసీ బూరుకోటి నాగు మాట్లాడుతూ 1985లో అప్పటి ప్రభుత్వం ట్రైబల్స్కు భూమి ఇవ్వటం జరిగింది. తర్వాత కూడా షెడ్యూల్ ట్రైబ్స్కి భూములు ఇచ్చిన పాస్బుక్లు వారి చేతిల్లో ఉన్నాయి తప్ప భూములు మాత్రం ట్రైబల్ చేతిలో లేకుండా చేయటం జరిగింది. నేను కోరి సంబంధించి కలపగడ్డానికి వెళ్ళాను. నాకేం సమస్య తీర్చలేదు. నాకు అందుచేత నా సమస్య తీర్చాలని గడ్డానికి వచ్చాను. ఆవిడ ఇక్కడ రాలేదండి. మీ భూములు మీవేనా లేకపోతే మీ పేరు మీద? నా పేరండి, నా పేరు మీద అమ్మాయి. నాకు సమస్య తీర్చారని సమస్య ఏంటమ్మా? నాకు పాస్బుక్లు ఇవ్వాలండి. ఎప్పుడో కాలం చేసిన వాళ్ళు దెక్కలు కావాలి. మేము ఎలాగేమండి 100-200 సంవత్సరాలు చచ్చిపోయిన దెక్కలు ఎక్కడేమండి మేము. మాకు అందుచేత మాకు పాస్బుక్లు ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. మా క్యాస్ట్ బీసీ అండి. మా ఎస్సీలో గృహాలు అయితే చాలా పడిపోయాయండి. ఎన్నోసారి కంప్లైంట్ ఇచ్చేయండి, తీసుకెళ్ళాము, అడదిగిలి వెళ్ళామండి. ఏ విధమైన సహాయం మా గృహాలు చేస్తాం ఇంచుమించు లేదంటే 20 సంవత్సరాలు బట్టి మాటలు చెప్తున్నారు కానీ ఏ ఒక్కరు మాకు సహాయం చేయలేదండి. పడుకొని ఇంట్లోనే బరకాలు వేసుకొని ఉంటున్నామండి. అలాగని డ్రైనేజీలు కూడా లేవండి. మా ఎస్సీపేటలో ఎంతో మంది ఆడవాళ్ళకి భర్తలు కోల్పోయారండి. వాళ్ళకి కూడా పెన్షన్ రావట్లేదండి. సచివాలయంకి వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం కానీ ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి, వచ్చిన వస్తాయి చాలా టైం పెట్టేస్తున్నారండి. మరి కొంతమందికి తెలియకపోవచ్చు, తెలిసి వచ్చండి అల్లది కావాలి, ఇల్లుది కావాలి అంటూనే ఉంటున్నారు కానీ ఏ విధమైన సహాయం మరి కొనుక్కొని చేయలేదండి. మా గృహాలకి చేయలేదు. మా ఎస్సీపేటలో అయితే ఏమీ చేయట్లేదండి. ఎన్నోసార్లు కంప్లైంట్లు ఇచ్చాం కానీ మా కంప్లైంట్లు అన్ని పట్టించుకునే వాళ్ళు లేరండి. తీసుకొని మాకు న్యాయం చేసుకోవాలి లేదండి. న్యాయం జరగాలని ప్రభుత్వం నుంచి ఏమైనా భూములు ఏమీ లేదు సార్. ఏ విధమైన సాయం లేదు. మేము కష్టపడి తిన్నాం తప్ప మాకు ఏ విధమైన గవర్నమెంట్ నుంచి లబ్ధి మాకు పొందలేదు సార్. మరి ప్రస్తుతం మరి కొంతమంది కొత్త పాస్బుక్లు కొత్త ఈ డాక్యుమెంట్స్ చేసుకుంటున్నారు. ఏమీ లేదు మా ఎస్సీలకి ఏమీ లేదు సార్. మేము కష్టపడి తిన్నంత వరకే తప్ప మాకు ఏ విధమైన సాయం మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఏ విధమైన లబ్ధి పొందలేదు సార్. మాకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. గొంటువానిపాలెం మాజీ సర్పంచ్ అండి. గతంలోనండి మేము 1880 ఇచ్చారండి 19 సీతారామ గారు బుచ్చిరాజు గారి భూమి. అందులో 8 ఓటాలు పోయండి, 10 ఓటాలు ఉన్నాయండి. 10 ఓటాలు చేద్దామంటే ఆ వర్షం ఆధారం అండి. దానికి నీరు లేదు, ఏమీ లేదండి. ఊడ్చుకుందామంటే ఇవాళకి దారి లేదండి. అంతే సోలార్ బోర్డు కొట్టిందామనేసి గవర్నమెంట్కి ఎన్నోసార్లు 4 సార్లు లెటర్లు పెట్టామండి. ఇవాళ కూడా దానికి ఎవరు కూడా చర్య తీసుకోలేదండి. ఇవాళ ఎంఆర్ఐ గారు వస్తారనేసి దాన్ని పెట్టుకుందాం అనేసి మేము లెటర్లు కూడా తయారు చేసామండి. ఇవాళ కూడా అని ఇవాళ కూడా రాలేదండి. ఒకటండి గణేష్ లక్ష్మమ్మ గారిది 5కి ఇచ్చారు సార్ భూమి. ఇవాళకి ఆ భూమి పట్టాలు తప్ప మా వాళ్ళు తప్ప ఆ భూమి ఇవాళకి కూడా అప్పచెప్పలేదండి. ఓసారి అప్పచెప్పారండి. అప్పచెప్పిన తర్వాత దానికి మళ్ళీ మేము థియేటర్ వేసుకున్నాం అనేసి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు తప్ప కానీ ఇలా టైబుల్కి అన్నది భూములు అంటే ఇస్తున్నారు కానీ టైబుల్కి ఆ భూమి టైబుల్ పేరుని ఉంటలేదండి. మళ్ళీ ఆడే చేసుకుంటున్నారండి ఆ భూములు. వాళ్ళు తప్ప కానీ టైబుల్ అన్నది అందులో పండించుకుంటలేదండి. అలాగా మద్దుల సుబ్బారావు గారిది అక్కడ సింగిల్ బీట్ ఇచ్చారండి 22 పట్టాలు. ఆ భూమి కూడా ఇవాళకి అప్పచెప్పలేదండి. మనిషికి 70 సెంట్లు ఇచ్చారండి. ఇవాళ కూడా ఆ భూమి కూడా అప్పచెప్పలేదండి. మాకు రాజశేఖర రెడ్డి గారు నెగ్గిన తర్వాత ఇచ్చారు భూమి. ఇవాళకి ఆ భూమి మాకు అప్పచెప్పలేదండి. చూపించారు తప్పగానే మాకు మీరు చేసుకోండి అని కూడా అప్పచెప్పలేదండి. పాస్బుక్ ఇచ్చారు ఎందుకంటే మీరు నాలుకెట్టి గీసుకోవాలి తప్ప ఏం లేదండి మాకు ఈ రోజుకి. అలా జరుగుతుందండి గొంటువానిపాలెం. రైతులు అంటున్నారు భూములు తెప్పేశారు, టైబుల్ భూములు తెప్పేశారు, భూములు తినేస్తున్నారు, మీకేముంది తెగబలిసి ఉన్నారా అని రైతులు అంటున్నారండి. అంటే మేము ఎక్కడ మేము పండించుకోలేదు, మేము ఎక్కడ తినేస్తున్నామండి. అది అందులో ఓన్లీ పాస్బుక్లు తప్ప మాకు భూములు లేవండి. కోర్టు ఆర్డర్ కాగితాలు కూడా ఉన్నాయండి మా దగ్గర. ఇవాళ కూడా మేము అన్ని కూడా చూపిస్తాం కావాలంటే.
అదండి ఇవాళ కూడా కోర్టు ఆర్డర్ కాగితాలు కూడా ఉన్నాయండి. అన్ని కూడా మాకు ఇవాళ ఆ భూమి మాకు లబ్ధి పొందలేదంటే మరి మేము చెప్తామండి. కోర్టు ఆర్డర్ కాగితాలు కూడా ఉన్నాయండి మా దగ్గర. ఇవన్నీ కూడా మా భూమి పేరు తప్ప కానీ అందులో చేసి వాళ్ళు కూడా లేరు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. ఎలక్షన్ రోజు తప్ప ఎమ్మెల్యే గారు వచ్చి ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి టైబుల్ ఇక్కడ ఉన్న నివాసం ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోలేదు సార్. పాత ఎంఆర్ఓలు మీకు ఏమి పాత ఎంఆర్ఓ గారు కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. ఇక్కడికి వచ్చి అధికారులు ఎవరు కూడా మీకు చేయలేదు సార్. మేము తిరుగుతున్నాం సార్. ఎందుకు తిరిగితే సుఖమేంటండి మాకు. ఎలక్షన్ తప్ప రెండోసారి ఎవరో రారండి ఇక్కడికి. ఆ రోజే కనపడతారు. రెండోసారి ఎవరు వస్తారండి ఇక్కడికి. టైబుల్ పేరండి. లబ్ధి పొంది వాళ్ళు ఎవరండి. భూంగల వాళ్ళ మళ్ళీ లబ్ధి పొందుతున్నారండి. టైబుల్ పేరు ఇచ్చేస్తున్నారండి. టైబుల్కి ఇచ్చేస్తే ఏం చేసుకుంటారండి. టైబుల్ పాస్బుక్లు తప్ప ఏమీ లేవండి. మాకు పాస్బుక్లు తప్ప ఈ కాగితాలు తప్ప మా దగ్గర భూమి లేదండి. మా దగ్గర ఈ కాగితాలే మా దగ్గర ఉన్నాయండి. ఎంతకంటే మాకు మేము ఏం చేయలేమండి. ఎక్కడ తిరగమండి. ఎన్నిసార్లు తిరగాలండి ఆఫీస్ చుట్టూరు. రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ఇంకా సీఎం గారి దగ్గరికి వెళ్ళిపోవాలంటే మేము డైరెక్టర్ ఏమని చెప్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలంటే ఏం చెప్తారు. ఏం చెప్తారండి. మాకు ఇచ్చిన భూములు మాకు మాకు ఇచ్చిన భూములు మాకు ఇచ్చారు. అలాగే ఇచ్చి మాకేం వద్దండి. ఆ ఇచ్చారు ఆ భూమి ప్రకారంగా పాస్బుక్ల ప్రకారం మా భూమి మాకు హ్యాండ్ చేయమనండి. ఇచ్చిన అంతకంటే మేము ఎవరైనా ఏం కోరుకోమండి. అదండి మా గొడ్డు వెనకాలే పట్టించుకోవాలంటే జగన్ గారు ఉన్నారు. ఎందుకండి వాలంటీర్లు దింపారు. వాలంటీర్లు ఎందుకండి ఆడవాళ్ళు మగవాళ్ళు ఫోన్ చేసుకోనాక దింపారు. అంతకంటే మాకు మేలు చేసింది ఏమనండి. ఆయన ఉన్నదప్పుడే జగన్ గారు ఉన్నదప్పుడే మాకు మా భర్తలు పోయారు. మా భర్తలు పోయిన కంటే జగన్ గారు కూడా మాకు మేలు చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి అయినా మాకు ఏదో మేలు చేసి మాకు అందరైనా మా భర్తలు పోయిన కన్నా మాకైనా కొద్దిగా దారి చూపిస్తారు. 2023 5 నెలల్లో చనిపోయారండి. ఇంటి పని కట్టుకున్నారు. అంటే 3 సంవత్సరాలు అవుతుంది కదా. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది.